నిరంతరకర వ్యాఖ్యలు పోస్టులతో రెచ్చిపోతున్న సోషల్ సైకోలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై కఠినంగా ఉంటామని, ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇంతకీ సోషల్ సైకోల ఆట కట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఏ చట్టాలను కఠినతరం చేయనుంది? ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్లే ఏదైనా ఒక విషయానికి కూడా మంచి చెడు అన్న రెండు పార్శ్వాలు ఉంటాయి. అయితే అందులో దేనిని ఎంచుకున్నామన్నది ముఖ్యం. ఈ మాట ప్రస్తుతం సోషల్ మీడియా యూజర్లకు అతికినట్లుగా సరిపోతుంది. భావ స్వేచ్ఛ పేరుతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా బరితెగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అసభ్యకర పోస్టులు, వ్యక్తిత్వ హననం చేస్తూ రాతలు రాస్తూ చాలా మంది సైకోలు చెలరేగిపోతున్నారు. మీడియా ముసుగేసుకున్న కొందరు రాజకీయ సైకోలు సైతం పేట్రేగిపోతున్నారు. ఓపెన్ గా మాట్లాడుతున్నామనే పేరుతో బండ బూతులు వాడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి వెనకాటం లేదు. నిజానికి సోషల్ మీడియాను నియంత్రించడానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యవస్థ లేదు. దీన్నే అదునుగా చూసుకుని సైకోలు పేట్రేగిపోతున్నారు. సోషల్ మీడియా వింగ్ పేరుతో రాజకీయ పార్టీలు చేస్తున్న రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన అదే రేంజ్ లో రెచ్చిపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తూ తప్పుడు ప్రచారం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదనేది ప్రభుత్వం నిర్ణయించింది. జరగని ఘటనలను జరిగినట్లుగా చూపించి ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీయటమే లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో పాటు ఇతర పార్టీల్లోని పలువురు కీలక నేతలను టార్గెట్ చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా పోస్టులు పెట్టింది. వైసీపీ సోషల్ సైకో బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడంతో పేటీఎం బ్యాచ్ పై ఉక్కుపాదం మోపే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో గతేడాదితో పోలిస్తే మహిళలపై సైబర్ వేధింపులు, వరకట్న వేధింపులు తగ్గడంతో పాటు వారిపై నేరాలకు పాల్పడ్డ 343 మందికి శిక్షలు పడ్డాయన్నారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇంకా అవమానిస్తారా అన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ వాళ్లు వాడిన రప్పా డైలాగ్స్ పై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి సంబంధించి ఇప్పటికే 1100కు పైగా కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. త్వరలో చట్ట సవరణ చేసి సోషల్ సైకోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అరే సభకు రావు, ఆ ఎమ్మెల్యేని రానేవో, క్వశ్చన్లు మాత్రం పంపిస్తున్నారండి. రోజును 2 క్వశ్చన్లు. సభకు రానప్పుడు క్వశ్చన్లు ఎందుకే? ఇద్దరికి అవకాశం పోతుంది కదా. రాజకీయ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యంలో ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు. కానీ ఇప్పుడైనా మాట్లాడి ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకురాలు. అంటే ఓడిపోతే రఫరఫా, ఏంటి నాకు అర్థం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనం చేయాలన్న ఉద్దేశం. 1122 మంది మీద ఏ జిల్లాలో ఏంటంటే ఎంతమంది మీద కేసులు పెట్టామన్నది కూడా చాలా మందికి మీకు పంపించమంటే పంపిస్తాం అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు మీ అందరికీ బాధ ఉంది, మీతో పాటు నాకు బాధ ఉంది. అందరికీ మీరు ఆవేశపడుతున్నారు, మనం ఆవేశపడట్లా. కానీ విషయం ఏంటంటే దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. లాస్ట్ టైం ఈ రకంగానే ఇష్టారాజ్యంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అతను వ్యవహరించిన కారణంగానే దగ్గర 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినాయి. అలాగని ఎవరిని వదిలిపెడతానని సీఎం గారు మాట్లాడట్లా. ఎవరిని వదిలిపెడతానని చెప్పి సీఎం గారు ఎప్పుడు కూడా మాట్లాడలే. దానికంటే ఒక టైం రావాలి. టైం బీయింగ్లో చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించే ఏర్పాటు చేయాలి
అని దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టే ఈరోజు సోషల్ మీడియాకి సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని సవరించే విధంగా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఈరోజు సిద్ధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈరోజు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట అసభ్య పదజాలాన్ని వాడితే ఊరుకునేది లేదని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు, కామెంట్స్ పెట్టే వారిపై పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని చట్టాలను బేస్గా తీసుకుని రాష్ట్రంలోని చట్టాలకు సవరణ చేసే ప్రయత్నంలో ఉంది. ఇప్పటి వరకు సైబర్ బెదిరింపు, పోస్టుల ద్వారా వేధించడం లాంటి వాటికి బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 354A, 354D కింద కేసులు నమోదు చేస్తారు. వాటిని క్రిమినల్ నేరాలుగా పరిగణించడంతో పాటు లైంగిక వేధింపులుగా కూడా కేసు పెడతారు. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. సెక్షన్ 499 కింద పరువు నష్టం కేసు కూడా వేసే అవకాశం ఉంటుంది. దాని సైబర్ పరువు నష్టంగా పరిగణిస్తారు. ప్రజలను మోసం చేయడానికి వాట్సాప్ లో వేరొకరిలా పేరు మార్చుకుని నమ్మించడం, దూషించడం, మోసగించడం వంటి నేరాలకు ఐటీ చట్టం సెక్షన్ 66D కింద శిక్షార్హులవుతారు. వారికి కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా బాధితులు వీలైనంత త్వరగా పోలీసులకు లేదా సైబర్ సెల్ కు ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ చట్టాలను మరింత కఠినతరం చేయబోతోంది.